హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ NPG 1506 అండి మన ఛానల్ నేము. ఇక్కడ ఏం తింటున్నానా అని చూస్తున్నారా? చపాతీ పెసల కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దాని ప్రాసెస్ ఏంటి చూద్దామా? ముందుగా ఒక నైట్ ముందే నానబెట్టేసుకోవాలండి పెసలు. లేకపోతే ఒక 4 hours నానబెట్టినా కూడా బాగుంటుంది. నానతాయి అన్నమాట. తర్వాత ఇలా ఏమైనా ఉంటాయేమో అనేసి నేను వేరుతూ ఉన్నాను రాళ్ళు. ఇలా వేరిన తర్వాత కుక్కర్లో వేసి కొద్దిగా సరిపడంత సాల్ట్ వేసి విజిల్ పెట్టేయడం అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ అన్నీ వేసేసుకొని సాల్ట్ వేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 4 విజిల్ పెట్టుకోవాలని. అలా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనికి కావాల్సినవి టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ చిన్న కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకొని తర్వాత ఆనియన్స్, కరివేపాకు మంచిగా వేగేంత వరకు వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటాలు మంచిగా మగ్గిన తర్వాతే అల్లం పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ముందే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అల్లము, వెల్లుల్లి మిక్సీ పట్టేసి పసుపు, సాల్ట్ వేసుకుంటాను అన్నమాట. అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? మీరు కూడా అంతేనా? అలాగైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, రాళ్ళుప్పు, అలాగే గరం మసాలా, పసుపు, కారం అండి సరిపడంతా వేసుకోండి. అవన్నీ వేసి కొంచెం అలా కలిపేయండి. సిమ్లోనే చేసుకోండి. అవి మెత్తగా అయిన తర్వాత మనం పక్కన విజిల్ పెట్టుకున్నాం కదండి కుక్కర్కి, పెసలు వాటర్తో సహా అలానే వేసుకోవాలండి. 4 విజిల్స్ పెట్టాను చెప్పాను కదండి ఇందాక. 4 విజిల్స్ పెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే కాసేపు మగ్గాలి కదా. ఇవి కొంచెం పెసలు కదండి, అవి ఉడికితే కొంచెం గట్టి పడుతుందని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను. అందులోకి మేమైతే ఇలాగే చేస్తామండి. చిన్న చిన్నగా చేసి తర్వాత మడిచి తిక్కేస్తాము. ఇక్కడ చూడండి మంచిగా ఉడికిపోయింది కదండి. ఇక్కడ ఉడుకుతూ ఉంది చూడండి, ఎంత బాగా స్మెల్ వస్తుందంటే ఇల్లంతా బాగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, లాస్ట్లో ఇలా ఉడికేటప్పుడు వేసుకోండి. వేసుకొని కలిపెట్టుకోండి. ఇలాగా సూపర్ అని చూపిస్తున్నాను. నిజంగా అంటే చాలా బాగుందండి. కొద్దిగా ఆనియన్స్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట, లాస్ట్లో వేసుకొని తినడానికి. ఇలాగా రౌండ్ షేప్లో చేసుకొని దానిపైన ఆయిల్ వేసి మంచిగా తిక్కేయడమే. ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మేమైతే ఇలానే చేస్తామండి చపాతీలు. మా చెల్లెలు అయితే చాలా బాగా చేస్తుంది. అది కూడా నా వీడియోస్ చూస్తుంది, చూసి నవ్వుకుంటుంది అనమాట. దాని గురించి చెప్పాను కదా. మా చెల్లెలి మంచిగా షేప్ అయితే చాలా బాగా చేస్తుంది అన్నమాట చపాతీలు. నాకు పెద్దగా అంత రావు. మా అమ్మ, మా చెల్లెలు బాగా చేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను. ఇలాగా తిక్కేసుకొని కాల్ చేసుకోవడమే. ఇలా చేసామంటే, మడిచి తిక్కామంటే మెత్తగా వస్తాయన్నమాట చపాతీలు. మీ సైడ్ ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం కదండి సిమ్లోనే. లాస్ట్లో కొంచెం దించే ముందు
వెన్నె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నా దగ్గర వెన్నె లేదు కాబట్టి నెయ్యి వేసుకున్నా. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసామంటే చాలా బాగుంటుంది టేస్టు. లాస్ట్లో మాత్రం ఇలా వేసుకోండి. ముందే పోపు వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకోండి. నెయ్యి వేస్తాం కదా లాస్ట్లో, టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే చపాతీలు అయ్యాయి. ఇక్కడ పెసల కర్రీ, చపాతీ, ఆనియన్స్ వేసుకొని ఇలా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి చాలా బాగుందని చెప్తున్నాను. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ అండి, థ్యాంక్ యూ.